నా ఫ్రెండ్స్ అంతా ట్రిప్కి పోతా ఉంటారు, నేను ట్రిప్కి పోతా. నువ్వు నన్ను పర్మిషన్ అడగద్దు కావ్య. మీ డాడీకి ఓకే అయితే నువ్వు ఆరాంగా పో, నన్ను మాత్రం పర్మిషన్ అడగద్దు. పో. సరే డాడీ ఓకే అంటే ఓకే కదా? ఆయన పర్మిషన్ ఇచ్చినాడా? పోతా ఉండు ఆరాంగా ట్రిప్కి. డాడీ నా మాట కాదన్నాడు. నాకైతే ఏమీ ప్రాబ్లం లేదు. మామా నీ కూతురు అన్న పర్మిషన్ అడుగుతాండి ట్రిప్కి పోయేకి, అస్సలు ఇవ్వద్దు సరేనా? నేను నీ పైన తోసిన్నాను. నేను అభిని పంపిను, నువ్వు ఒప్పుకోవద్దు. నేను ఒప్పుకోలేదు, నేను నీ పైనే వేసింటాను. సరే ఓకే మీ డాడీ ఒప్పుకోడు అనేసి. సరే ఎప్పుడంట? నాకు అదంతా తెలియదు. ట్రిప్కి పోవాలా మమ్మీ అనింది. ఆ బిడ్డకి మాత్రం పర్మిషన్ ఇవ్వద్దు, ఫస్టే చెప్పేస్తా ఉన్నాను. సరే ఎంతకి తెగించారా? పా నా ఫ్రెండ్స్ అంతా ట్రిప్కి పోతా ఉంటారు, నేను కూడా పోతా ప్లీజ్ పా. సరే పోయేసరా, ఆరామ్ ఎంజాయ్ చేసుకోరా. ఓకే పా, ఐ లవ్ యూ. బ్రోని డాడీ ఫైనల్లీ పర్మిషన్ ఇచ్చారు, నేను ట్రిప్కి పోవచ్చట. అని ఒప్పుకున్నాడా? మామా ఏం చెప్పినా నేనుకి పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? సరే బిడ్డ అడిగితే నేను నువ్వు అన్నా చేస్తానికి ఆరామ్ ఎంజాయ్ చేయని వదిలో పోతే 2 days వస్తున్నాయి కదా. వా సరిపోతారు, నిజంగా చెప్తాను. అబ్బా కూతురు సరిపోతారు, మధ్యలో నేనే విళ్ళను. ఇది రియలైజేషన్. ఎస్